ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ముళ్ళును దేవుడు తీసివేయగల సమర్థుడండి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు మోషే గారు జీవితంలో మనం చూసుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు అనేక సార్లు ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, గొనుక్కుంటూ ఉన్నారు. అదేవిధంగా మోషే గారు ఒక సమయంలో మనం చూసుకున్నప్పుడు ఆ బండతో దేవుడు మాట్లాడితే నీళ్ళు వస్తాయి అని అంటే మోషే గారు వీళ్ళ మీద కోపంతో క్రీస్తు అనే బండని ఒక దెబ్బతో కొట్టాడండి. ఎప్పుడైతే క్రీస్తు అనే బండని గాయపరిచారో దేవుడికి, అంత గొప్ప భక్తుడైన దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి కోపం వచ్చి పాలు తేనె ప్రవహించే కనాను దేశంలోకి మోషే గారు వెళ్లకుండా అక్కడ ఆయన ప్రాణాన్ని వదిలివేయడం జరిగింది. అప్పుడు యెహోషువ గారు ద్వారా వెళ్ళారు. మనం చూసుకున్నప్పుడు మన జీవితాల్లో మనకై మనమే సమస్యలు కొని తెచ్చుకుంటాం. కొన్నిసార్లు మనకై మనమే సమస్యలు కొని తెచ్చుకొని దేవుడు నాకెందుకు ఇలా చేశారు మన దేవుడి మీద వేయకుండా మనం ప్రతి ఒక్కటి ప్రార్థన చేసేటువంటి బిడలుగా ఉండాలి. ప్రార్థనలో మనం వెతికేటువంటి బిడలుగా ఉండాలి. మనకై మనం ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుంటామో, మనకై మనమే ఎప్పుడైతే మనము దేవుడి కాడ మనము అడగకుండా ప్రార్థనలో పెట్టకుండా మందే అని మన గర్వము, నాశనానికి ముందు గర్వమే వస్తుంది, గర్వపడతాము, మనకు ఆ కార్యము జరగదు. కాబట్టి మనం యేసుక్రీస్తు వారి బిడలుగా ఉండునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి మా ప్రార్థనను ఆలకించమని అడుగుచున్నానయ్యా. యేసయ్యా, ఆ ఇంటన్నిటిలో యేసయ్యా మోషే మీకు నమ్మకమైన దాసుడయ్యా. అయితే మీ బండతో మాట్లాడమంటే ఆయన ఒక దెబ్బ కొట్టారు కాబట్టి ఆయన పరలోక రాజ్యానికి యేసయ్యా అదేవిధంగా పరలోక రాజ్యానికి వచ్చారు, కానీ పాలు తేనె ప్రవహించేటువంటి కనాను దేశానికి రాలేక చూసి చనిపోయారు. మమ్మల్ని మేము యేసయ్యా పరిశుద్ధపరచుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ లోకంలో ఎటువైపు మేము పోకుండా చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఇతరులకు మహిమకరంగా చేయమని అడుగుచున్నామయ్యా. మమ్మల్ని మేము నలగొట్టుకోవాలి, మాకై మేము ముళ్ళు తెచ్చుకుని, మాకై మేము సమస్యలు కొని మీ మీద వేయకుండా మమ్మల్ని మేము మీ బిడలుగా మలుచుకొని సాతాను శోధన ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేసే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకుని దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి విన్నపములిచ్చున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.